నువ్వేంటి అనేది నీకే క్లారిటీ లేనప్పుడు ప్రపంచంలో ఎవ్వడికి ఉండదు. అసలు నువ్వేంటి? నీ ఇష్టాలేంటి? నీ థాట్ ఏంటి? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకు ఇష్టం లేని ఏంటి? ఇవన్నీ నీకు నువ్వు తెలియాలి. ఫస్ట్ నీకంటూ నువ్వేంటో తెలియాలి. అప్పుడే ప్రపంచానికి చెప్పగలవు. నువ్వంటే నీకే క్లారిటీ లేనప్పుడు ప్రపంచానికి ఎలా చెప్పగలవు నువ్వంటే ఇదని? కదా! ఫస్ట్ నువ్వంటే నీకేంటో క్లారిటీ ఉండాలి. నీకోసం నువ్వు ఆలోచించు. నీకోసం నువ్వు బతుకు. అంటే బతకమన్నాం కదా అని అందరిని తొక్కేసి బతికేస్తానంటే కాదు. రోజులో నీకంటూ ఒక గంట ఉండాలి. ఆ గంటలో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వేంటి? నీకు ఇష్టమైనవి ఏంటి? నీకు నచ్చనివి ఏంటి? అసలు నువ్వేం చేస్తే బాగుంటావు? అసలు నీకు ఇష్టమైన ఫీల్డ్ ఏంటి? ఇలాంటివన్నీ ఆలోచించాలి. ఆ గంట నువ్వు ఫోన్కి దూరంగా ఉండాలి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండాలి. లైఫ్లో నీకోసం ఒక గంట చాలు. ఆ ఒక్క గంటలో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైనా నేర్చుకుంటావా? అది నీ ఇష్టం. చదువుతావా? నీ ఇష్టం. నీకోసం నువ్వు తెలుసుకుంటావా? అది నీ ఇష్టం. కాకపోతే ప్రతి రోజులో నీకంటూ ఒక గంట సెపరేట్గా ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్నది అవ్వాలన్నా, నువ్వు చేయాలనుకున్నది చేయగలవు, లేదంటే చేయలేవు. నీకోసం ఒక గంట అనేది సెపరేట్గా పెట్టుకో. ఇప్పటి నుంచి 24 గంటల్లో ఒక గంట నీకోసం అంటూ నువ్వు స్పెండ్ చేసిన రోజు, అప్పటి నుంచి నీ లైఫ్లో ఆ గంట అయితే ఏం చేస్తున్నావో ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి ఆ గంటే నీ లైఫ్ అవుద్ది. దానివల్ల నీకోసం ఒక గంట అనేది సెపరేట్గా పెట్టుకో. ఈ రోజు నుంచి మొదలుపెట్టు. రేపు మంచి రోజు ఇలాంటివి కుదరదు. ఈ రోజు నుంచే మొదలుపెట్టి ఏం చేయాలనుకున్నా. ఎక్స్క్యూజ్లు ఏం చెప్పకు ఇంకా. ఇలాంటి టాపిక్స్ కోసం ఇంకా నేను మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి.